గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమతండ్రి నందు ఆయన యొక్క ఆత్మను అనుభవిస్తూ, ఆయన శక్తిని అనుభవిస్తూ, ఆయన బలాన్ని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో సంతోషంగా ఉన్నారు కదా. అవును పరమతండ్రి ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత. ఈ అనుదినం కూడా అనుదిన కృపలు వస్తున్న లేఖనాలు వింటూ ఆత్మీయంగా సంతోషిస్తున్నాం. ఈ దినం కూడా అనుదిన కృపలు వస్తున్న లేఖన భాగంలో నుంచి మనం చూసుకుంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనకు 4వ అధ్యాయము 16వ వచనములో ఇక్కడ ఈ విధంగా రాయబడింది, కావున మేము అధైర్యపడము. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఒక శ్రేష్టమైన మాట రాసి వస్తుంటున్నాడు. ఈ లోకంలో మేము ఎక్కడికి పోయినను, ఏ విధంగా ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఆ పరమతండ్రి కృప మాకు తోడుగా ఉంది కాబట్టి, ఆ పరమతండ్రి మాలో ఉన్నాడు కాబట్టి, ఆ సర్వోన్నతుని యొక్క ఆత్మ మమ్మల్ని బలపరుస్తుంది కాబట్టి, సర్వోన్నతుని ఆత్మ మా ఆత్మను ఏం చేస్తుంది, దినదినము నూతనపరుస్తుంది కాబట్టి మేము భయపడము, ఏ మాత్రం కూడా అధైర్యపడము, ఎక్కడ కూడా మేము బలహీనలము కాము. ఎందుకంటే ఆ పరమతండ్రి మాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం అంతా కూడా మనం చూసుకుంటుంటే యాశ్వామిస్ యొక్క జీవము ఈ మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడానికి కొరకు, ఒకవేళ ఈ శరీరము కృషించిపోవచ్చు. కాబట్టి మా బాహ్య పురుషుడు కృషించిపోయినను మా ఆంతర్య పురుషుడు అనగా మనలో ఉన్న ఆత్మ దినదినం బలపరచబడుతున్నాడని సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో ఆయన సన్నిధిలో మనము ఆయన అధికంగా మనం స్తుతులు చెప్పాలి, అధికంగా ఆరాధించాలి, అధికంగా కీర్తించాలి, అధికంగా ఆయనలో మనం ఎక్కువగా సంతోషంతో గడపాలి సుమా. కాబట్టి ఈ లోకంలో ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ స్థితి కలిగినా, ఆఖరికి మన శరీరమే మనకు సహకరించకపోయినా మనలో ఉన్న ఆత్మ దినదినము ఆయనలో సంతోషిస్తుంది, ఆయనలో ఆత్మీయంగా బలపరచబడుతుందని మనం సంతోషంతో గడపాలి. ఆ విధంగా ఈ లోకంలో మనం ఆయన కొరకు జీవించినట్లయితే ఆయన మనల్ని ప్రత్యేకమైన స్థితిలో ఉంచుతాడు సుమా. కాబట్టి ఈ లోకంలో సేవలో, పరిచయలో వెళుతూ వస్తుంటుంటే శరీరము ఒక్కొక్కసారి సహకరించకపోయినప్పటికీ, అవును ఆయన వాక్యం ప్రకటిస్తుంటుంటే, ఆయన వాక్యాన్ని అనేకులకు తెలియపరుస్తుంటుంటే, వాక్యం ప్రకటించడానికి వెళుతుంటే ఆత్మ ఎంతో సంతోషిస్తుంది, ఎంతో ఆనందిస్తుంది. కాబట్టి సేవా జీవితంలో అవును ఈ యొక్క శరీరము, ఈ శరీర సౌఖ్యము, ఈ శరీర యొక్క బలం గురించి కొన్ని ఆలోచించకూడదు సుమా. పరమతండ్రి యొక్క ఆత్మ కార్యము ద్వారా అనేక ఆత్మలు ఆయన రక్షణలోకి నడవడానికి కొరకు ఆయన యొక్క సాధనముగా మనం వాడబడితే చాలు. మనకి ఇవ్వబడిన తలాంతు కొరకు మనము పరమతండ్రి యొక్క పరిచర్యలో కరిగిపోయినా, అవును కొవ్వొత్తి ఏ విధంగా కరిగిపోతుంది, ఆ విధంగా మనం కరిగిపోయినా ఆయన పరిచర్య కొరకు, ఆయన నీతిరాజ స్థాపన కొరకు మనము ఆ పరమతండ్రిని సంతోషించాలి. కాబట్టి నా శరీరం ఈ విధంగా అయ్యో అనారోగ్యం పాలవుతుంది, అయ్యో బలహీన పడిపోతుంది, ఏ విధంగా మనం బాధపడకూడదు సుమా. పరమతండ్రి మనకు తోడుగా ఉన్నాడు. పరమతండ్రి సన్నిధిని సంతోషించి ఆనందించి గడపాలి. అట్టి విధంగా పరమతండ్రి కృప మనకు తోడుగా ఉండను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకంలో మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అవును తండ్రి, దినదినము మాయలో ఉన్న ఆంతర్య పురుషుడైన ఆత్మ సంతోషంతో, ఆనందంతో అయ్యా బలపరచబడుతున్నాడని మేము నీలో ధైర్యంగా ఉండడానికి సహాయం చేయమని, ఎక్కడ మేము అధైర్యపడకుండా కృప చూపించమని ప్రార్థిస్తూ, మానసకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామిషియ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన యెహోవామిషియ కృపా కనికరము నిరంతరము తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.